హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 9 అయిపోయిందండి. ఇంకా జశ్వి పాప అయితే నిద్ర లేచింది. తనకైతే టిఫిన్ వేద్దామని చెప్పి టిఫిన్ వేస్తుంటే ఈ లోపైతే ఫోన్ వచ్చిందండి. అంగన్వాడికి రండి, పాపకి ఫోటో తీయాలని చెప్పి. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. మా వారికి ఫోన్ చేస్తే 1 అవర్ పర్మిషన్ పెట్టుకొని అయితే వచ్చారు. అంగన్వాడికి అయితే వెళ్ళొచ్చేసామండి. పాపం జశ్వికి అయితే టిఫిన్ అయితే పెట్టలేదండి. నేను రాగానే వేసి పెట్టాను. 10 అయిపోయిందండి వచ్చేసరికి. టిఫిన్ తిన్న తర్వాత అయితే జశ్వికి నీళ్లు పెట్టి స్నానం చేయించేసి రెడీ చేసేసానండి. తర్వాత అయితే లంచ్ విషయానికి వస్తే ఈరోజు వైట్ రైసు, రసము, నెత్తళ్ళ కర్రీ వండానండి. జశ్వికి అయితే రసం వేసి పెట్టేశాను. పెద్ద ఏమీ తినలేదండి. ఏంటో అన్నం తినట్లేదు సరిగ్గా జశ్వి పాప. తర్వాత అయితే ఈవినింగ్ మరుసటి రోజు ఫ్రైడే అని చెప్పి మంచిగా కడుక్కొని ముగ్గులైతే పెట్టుకున్నానండి. జశ్వి పాప అయితే అస్సలు ఏడవలేదు. టీవీ వేశానండి, లోపల చూస్తుంది. ఇంకా తర్వాత మా వారైతే ఇంటికి వచ్చేసారండి. ఇంకా మా వారిని చూడగానే నన్ను మర్చిపోతుంది. హైఫై ఇమ్మంటే ఇస్తుందండి వాళ్ళ డాడీకి. నాకు ఇమ్మంటే నాకు కూడా ఇచ్చింది. నా అదృష్టం అది. నాకు ఇవ్వదండి, వాళ్ళ నాన్నకే ఇస్తుంది. ఇంకా అయితే డిన్నర్ అయితే చేసేసామండి. జశ్వి పాపనైతే పడుకోబెట్టేశాను. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.